హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరాకాండ 23వ భాగం మొదలు పెడదాం. మహాత్ములైన హనుమంతుల వారి హితోక్తులు విని పట్టరాని కోపంతో ఆయన్ని సంహరించమని రావణుడు ఆజ్ఞాపించాడు. దురాత్ముడైన రావణుడు దూతధర్మాన్ని నిర్వర్తింపక హనుమంతుల వారికి మరణదండన విధించటం విభీషణుడికి కరుడు కట్టిన అధర్మంగా తోచింది. యుక్తాయుక్త విచక్షణాశీలుడైన విభీషణుడు కోపితుడైన రావణుడు తలబెట్టిన దుష్కృతాన్ని నివారించడానికి ఏం చెయ్యాలో అని ఆలోచించసాగాడు. తన మృదు మధుర భాషణలతో శత్రువులు మనుషులను సైతం గెలుచుకోగల దక్షత ఉన్న విభీషణుడు తన కార్యాచరణ మొదలుపెట్టాడు. పెదప పూజ్యుడైన అన్నగారితో ఆయన ఆదేశంలోని ఇబ్బందులను సుతిమెత్తగా ఇలా విన్నవించసాగాడు. చనువు తీసుకుని మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించు. కోపాన్ని విడిచిపెట్టి నా అభ్యర్థనను ఆలకించు. ఉచితానుచితాలెరిగిన రాజశ్రేష్ఠులు దూతలను ఎన్నటికీ వధించరు. ఓ సాటిలేని మహావీరుడా, దూతగా వచ్చిన ఈ వానరుణ్ణి చంపడం రాజధర్మానికి విరుద్ధం. లోక మర్యాద ప్రకారం కూడా ఆక్షేపణీయమైన నిందే. కోపంలో ఇటువంటి అధర్మానికి పాల్పడటం నీ అంతటి వారికి తగదు. నువ్వు ధర్మాలు కులంకుషంగా ఎరిగిన వాడివి. కృతజ్ఞత అంటే ఏమిటో బాగా తెలిసిన వాడివి. రాజధర్మ కోవిదురవు. ప్రాణుల పట్ల వ్యవహరించవలసిన తీరుతెన్నులు క్షుణ్ణంగా తెలిసిన వాడివి. నీకు తెలియని పరమార్థం లేదంటే అతిశయోక్తి కదా. నీ వంటి మహత్తర పరిజ్ఞాన సంపన్నులు కూడా కోపానికి వశవత్తులైతే ఇక శాస్త్ర పాండిత్యం గడించడం వలన ఉపయోగం ఏమిటి? దూతకు విధించదగిన శిక్షలు మాత్రమే విధించు అని సలహా ఇచ్చాడు. రాక్షసేంద్రుడైన రావణుడు తన తమ్ముడైన విభీషణుడి మాటలు విని క్రోధావేశపరుడై ఇలా స్పందించాడు. శత్రు సంహారకుడైన ఓ విభీషణ, పాపులకు మరణదండన విధించటం అనుచితం ఎంత మాత్రం కాదు. కనుక దుష్కృతాలకు ఒడిగట్టిన ఈ వానరుణ్ణి తప్పక వధించవలసిందే అన్నాడు. అయినా రావణుడి వచనాలు విన్న వివేకవంతుడైన విభీషణుడు పరమార్థకరమైన మాటలతో ఇలా ప్రతిస్పందించాడు. ఓ లంకేశ్వరుడా, దయచేసి శాంతించు. ధర్మాలతో కూడిన నా అభిప్రాయాన్ని ఆలకించు. ఏ కాలంలో గాని ఏ దేశంలో గాని ఎటువంటి పరిస్థితిలోనైనా దూతల్ని వధించటం ససేమీరా తగదని మహాత్ములు సూచిస్తూ ఉంటారు. నిస్సందేహంగా ఈ వానరుడు మనకు శత్రువే. పైగా హద్దుమీరి మనకు చెప్పలేనంత అపకారం చేశాడు. ఇలా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ దూత వదన మహాత్ములు ముమ్మాటికి సమ్మతించరు. శిక్షార్హుడైన దూతకు విధించవలసిన అనేక ఇతర దండనాలు ఉన్నాయి కదా. కొరడాలతో కొట్టడం, తలగొరికి పంపించడం, శరీరం మీద కాల్చి ముద్రలు వేయటం, అటువంటి శిక్షలను దూతలకు విధించవచ్చని చెబుతారు. కానీ ధర్మార్థాలయందు మంచి అవగాహన బుద్ధి గల నీ వంటి వివేకుడు ఇట్టి కోపానికి లోనైతే ఎలా? మరణదండన విధించవలసి వస్తే అది ఇతనికి కాదు, ఇతన్ని పంపించిన వ్యక్తికి విధించాలి. ఈ వానరుడు సజ్జనుడా దుర్జనుడా అనే విషయం చర్చనీయాంశం కాదు. ఎవరి ఆదేశాన్ని పాటించి వారు చెప్పమన్న సందేశాన్ని చెప్పిపోవడానికి వచ్చిన దూత ఇతను స్వతంత్రుడు కాదు. కనుక అతనికి మరణదండన విధించటం ఎంత మాత్రం సజవు కాదు. అంతేకాక ఓ రాక్షసేంద్ర, అతన్ని వధిస్తే గగన మార్గంలో మహాసముద్రాన్ని దాటి ఇక్కడికి రాగలిగే సామర్థ్యం గలవారు మరొకరు ఎవరూ ఉంటారని నేననుకోవడం లేదు. శత్రు నగరాలను అవలేలగా జయించడంలో ప్రియుడైన ఓ రాజా, ఈ వానరుణ్ణి వధిస్తే సుదూరంలో ఉన్న బలగర్వితులైన రాజకుమారులను ప్రేరేపించి వారిని తోడుకుని వచ్చి నీతో యుద్ధం చేసి ఆనందం కలిగించే మరొక దూత ఎవరు నాకు కనిపించడం లేదు. నీకు వచ్చిన ఈ యుద్ధ అవకాశాన్ని నీ చేతులారా నువ్వే జారవిడ్చుకుంటావా అన్నాడు. రావణుడు తన తమ్ముడైన విభీషణుడి పలుకుల్లోని విషయాన్ని గ్రహించి అతని సూచనలు పాటించాలని నిర్ణయించుకున్నాడు. దూతవధ నిందనే కనుక ఇతనికి మరణదండనకు బదులుగా మరొక దండన విధించాలి అని ఆలోచించి, వానరులకు తోకంటే ఎంతో ఇష్టం, అలంకారయుక్తమైనది కనుక ఇతని తోకకు నిప్పంటించండి. కాలిపోయిన తోకతో ఇతను తిరుగుతూ వెళ్లేటట్లు చూడండి.
అలా అంగవైకల్యంతో తిరిగి వెళ్లిన ఈ వానరుణ్ణి బంధుమిత్రులు ఆప్తులు చిన్న చూపు చూడడంతో అతను తల ఎత్తుకోలేని దయనీయ స్థితికి చేరతాడు. తోకకు నిప్పంటించండి, మండుతున్న తోకతో ఈ వానరుణ్ణి 4 కూడల్లో జనాలు చూసేలా నిలబెట్టండి, ప్రధాన మార్గాల్లో తిప్పండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. సహజంగానే క్రూరులు, పైగా హనుమంతుడంటే కోపంతో మండిపడుతున్నవారైన రాక్షసులు ఇదే అదనుగా రావణుడి ఆదేశాన్ని వినగానే చినిగిపోయిన పాత నూలు బట్టలను తెచ్చి హనుమంతుడి తోకకు చుట్టారు. రాక్షసులు తన తోకను గుడ్డ పీలికలతో చుడుతున్నప్పుడు కపివర్ణుడైన హనుమంతుల వారు తన దేహ పరిమాణాన్ని విపరీతంగా పెంచేశారు. తోకకు చుట్టిన గుడ్డలన్నిటినీ నూనెతో బాగా తడిపి ఆ రాక్షసులు నిప్పంటించారు. అప్పుడు బాలసూర్యుడికి సాటైన ముఖమండలి గల హనుమంతుల వారు ఆగ్రహోదగ్ధుడై మండుతున్న తన తోకతో ఆ రాక్షసులందర్నీ బాది కింద పడగొట్టాడు. బాగా ప్రజ్వలి మండుతున్న హనుమంతుల వారి తోకను ఒక వినోదంగా చూడాలని సంబరంతో రాక్షస స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఆనందంగా అక్కడికి వచ్చారు. క్రూరులైన రాక్షసులందరూ కలిసి వానరోత్తముడైన హనుమంతుల వారిని మళ్లీ బంధించారు. అప్పుడు హనుమంతుల వారు సమయోచితంగా ఇలా ఆలోచించసాగారు. ఈ బంధనాలు ఇట్టే తెంచుకుని కశంలో రివ్వున ఎగిరి వీరందర్నీ మట్టుబెట్టగలను కనుక ఈ బంధనాలతో ఉన్నప్పటికీ రాక్షసులు నాకు దీటైన వారు కాదు, నన్నేమీ చేయలేరు. నా స్వామైన రాముల వారి కార్యసిద్ధి కోసం తిరుగుతున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుడి ఆదేశంతో బంధించారు. యుద్ధంలో ఆ రాక్షసేంద్రుణ్ణి, రాక్షసులందర్నీ కూడా నేనొక్కడే సంహరించడానికి చాలు. కాని రాముల వారి ప్రీతికై ఈ రాక్షసుల ఆగడాలను సహిస్తాను. ఈ అవకాశాన్ని వినియోగించుకుని లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించి చూడవచ్చు. ఈ లంకా నగరాన్ని నేను సీతాదేవి అన్వేషించే కారణంతో నేను రాత్రివేళ చూశాను. అప్పుడు కోట్ల రక్షణ ఏర్పాట్లు స్పష్టంగా పరికించలేకపోయాను. ఇప్పుడు వీళ్ళు నన్ను నగరమంతా వినోదార్థం తిప్పుతూ ఉంటే ఆ ఏర్పాట్లను బాగా చూడగలను. ఈ రాక్షసులు మళ్లీ నన్ను బంధించి తోకకు నిప్పంటించినా సరే, తమ ఇష్టం వచ్చినట్లు నన్ను హింసించినా సరే, నా మనసుకు మాత్రం ఎంత మాత్రం బాధ కలగదు. మహాబల సంపన్నుడు, వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు తన మనసులో మదిలే భావాలను పైకి తెలియనీయకుండా రాక్షసులకు వశపడినట్లు ప్రవర్తించసాగారు. ఆ రాక్షసులు ఆనందోత్సాహాలతో అతన్ని పట్టుకుని నడవసాగారు. క్రూరమైన కార్యాలు చేయడంలో అలవాటు పడ్డ రాక్షసులు శంఖాలను పూరిస్తూ, బేరీలు మోగిస్తూ హనుమంతుల వారు చేసిన అపరాధాలను ఎలుగెత్తి చాటుతూ ఆయన్ని నగరమంతా తెప్పడం ఆరంభించారు. శత్రుమర్దనుడైన హనుమంతుల వారు రాక్షసులు తన వెంట నడుస్తూ ఉంటే తాపీగా లంక నగర నిర్మాణాన్ని, అమరికలను, తల ఆకృతిని నిశితంగా గమనించి గుర్తుపెట్టుకోసాగాడు. ఇలా తిరుగుతూ వానరోత్తముడు వైభవోపేతమైన రాజ్యప్రాసాదాలను, గోపీయమైన భూగ్రహాలను, చక్కగా తీర్చిదిద్దిన కూడలి వీధులను, మార్గమధ్యంలో తారసపడుతున్న గృహాలను, కిక్కెరిసి ఇరుకుగా ఉన్న వీధులను, విశాలమైన రాజమార్గాలను, సందులను, చిన్న ఇళ్లను, మేఘాల వలె ఆకాశాన్ని తాకుతున్న ఎత్తైన భవనాలను హనుమంతుల వారు చూశారు. వికృతమైన కన్నులు గల రాక్షసాంగాలు హనుమంతుల వారి తోకకు రాక్షసులు నిప్పంటించిన ప్రియమైన విషయాన్ని సీతాదేవికి తెలియజేశారు. ఓ సీత, ఇంతకు క్రితం నీతో మాట్లాడి వెళ్లిన ఆ ఎర్ర ముఖం కలిగిన వానరుణ్ణి పట్టుకుని అతడి తోకకు నిప్పంటించి నగరమంతా తిప్పుతున్నారు అని నవ్వసాగారు. ఆ రాక్షస స్త్రీల మాటలు వినగానే సీతాదేవికి రావణుడు తను అపహరించినప్పుడు కలిగిన దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖానికి గురయ్యారు. హనుమంతుల వారికి ఎటువంటి హాని వాటిల్లకూడదని ఆకాంక్షిస్తూ అగ్నిని ప్రజ్వలింపజేసి ప్రార్థించారు. నేను పతిసేవా పరాయురాలనైతే, ఏదైనా తపస్సు చేసి ఉన్నట్లయితే, పతివ్రతనైతే, ఓ అగ్నిదేవా, హనుమంతుడిని బాధించక చల్లగా ఉంచు. నా పుణ్యఫలం ఇంకా ఏదైనా మిగిలి ఉంటే హనుమంతుడి పట్ల చల్లగా వ్యవహరించు. ఓ అగ్నిదేవా, నువ్వు హనుమంతునిపై నీ ప్రభావం చూపగా చల్లగా మసులుకో అని సీతాదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. హనుమంతుడు క్షేమంగానే ఉన్నాడని ఆమెకి తెలియజేస్తున్నట్లు
అగ్ని ప్రదక్షిణ పూర్వకంగా జ్వాలలు ప్రజ్వలింపచేసింది. అగ్ని జ్వాలలు తోకంతటా ప్రజ్వలిస్తున్నప్పటికీ ఎందువలనో ఆ అగ్ని తనను కించిత్ కూడా కాల్చడం లేదనే ఆలోచన హనుమంతుల వారి మదిలో మెదిలింది. చెలరేగిన జ్వాలలతో అగ్ని నా తోకను దహిస్తున్నప్పటికీ నాకెటువంటి బాధ కలగడం లేదు. పైపెచ్చు నాకు తోక చివర మంచు ముద్ద పెట్టినట్లు ఉంది. అందుకు కారణం నిస్సందేహంగా ఇదే అయి ఉండాలి. నేను సముద్ర లంఘనం చేసినప్పుడు సముద్రుడు మైనాక పర్వతం రామకార్యంలో ఆసక్తి పరులై ఉన్నప్పుడు ఈ అగ్నిదేవుడు మాత్రం ఎందుకు సహాయం చేయడు? రాముడి తేజస్సు వలన నా తండ్రి వాయుదేవుడితో ఉన్న చెలిమి చేత దహించే స్వభావం గలవాడైనటువంటి అగ్నిదేవుడు నన్ను దహించకుండా ఉన్నాడు అనుకుని హనుమంతులు వారు తన తదుపరి కార్యాచరణ గురించి మళ్లీ ఒక్క క్షణం ఆలోచించి శరవేగంతో పైకి ఆకాశంలోకి ఎగిరి దిక్కులు పక్కటిల్లేలాగా గర్జించారు. అలా పైకెగిన హనుమంతుల వారు పర్వత శిఖరం వలె రాజసమూహానికి దూరంగా ఉన్న నగర ద్వారం మీద వెళ్లి నిలబడ్డారు. ప్రతిభావంతులైన హనుమంతుల వారు అప్పుడు తన భారీ ఆకృతిని వీడి క్షణంలో చిన్న రూపం పొందారు. దాంతో కట్టిన తాళ్లన్నీ జారిపోయాయి. వాటిని విదిలించి వేశారు. ఇలా బంధ విముక్తులైన వెంటనే దీశాలైన హనుమంతుల వారు మళ్లీ తన శరీరాన్ని పర్వత పరిమాణంలోకి పెంచారు. తర్వాత అటూ ఇటూ చూడగా ఆయన చూపు తోరణం ద్వారం వద్ద ఉన్న ఇనప గడియ మీద పడింది. వానరోత్తముడు మహాబాహు అయిన హనుమంతుల వారు ఆ ఇనప గడియను చేతబుచ్చుకుని అక్కడ ఉన్న రాక్షసులందర్నీ క్షణంలో మట్టుబెట్టారు. ఇక్కడితో సుందరాకాండ 23వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.